హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గణేష్ ఎమ్మా రిలేటర్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. G+1 అండి. 1, 2 రెండిళ్ళు సేమ్ ఉంటాయండి. రెండిళ్ళు అమ్మకానికి వచ్చినాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటాయి. హౌజిరాలకి వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25, లోతు 50, 135 గజాలండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి 2300 దాకా ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి నార్త్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ ఇట్లా పెట్టండి. ఇంటి ముందుకు వచ్చేసారు రోడ్డు 33 ఫీట్ల రోడ్ అండి. మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. మెయిన్ రోడ్ అంటే రాంపల్లి టు ఈసీఎల్ హైవేకు దగ్గరలో ఉంటుంది. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. వచ్చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రాండ్ వేశారండి. మెయిన్ డోర్ వచ్చేసి స్టేక్ డోరు. మెయిన్ డోర్ అయితే సూపర్ ఉందండి. చూడండి, చాలా బాగుంది. వాల్స్కి వచ్చేసి టైల్స్, ఫాల్ సీలింగ్ లైట్లు, ఈశాన్య మూల బోరు, పక్కన సంపు, 2.5 ఫీట్ల సెట్ బ్యాకు. ఇంటి చుట్టూ ఉంటుందండి, ఒక మనిషి తిరిగే అంత. డోర్ అయితే డిజైన్ చాలా బాగుందండి. మెయిన్ ఎంట్రన్స్ హాల్లో ఫాల్ సీలింగ్ లైట్లు, టీ పాయింట్లో లైటింగ్ చాలా బాగుందండి. వెంటిలేషన్ గురించి విండోస్, ఫ్లోర్ వచ్చేసి టైల్స్. ఇంటి లోపల మొత్తం టైల్స్ యూజ్ చేశారు. టైల్స్ అయితే అద్దం లెక్క కనబడుతున్నాయి, చూస్తున్నారు కదండి. చాలా బాగున్నాయి టైల్స్. వైట్ టైల్స్ వేశారు, మంచిగా ఉన్నాయండి. ఇలా ముందుకెళ్తే పూజ గది, వాడిన కలర్ మెటీరియల్ అండి. ఇవన్నీ అవే. చూడండి, ఈ విధమైన కలర్ వేశారు మెటీరియల్ ఇవన్నీ. ఓపెన్ కిచెన్, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్లో సజ్జా, వాల్స్కి వచ్చే స్టైల్స్. కిచెన్లో ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్ లైట్లు, వెంటిలేషన్ గురించి విండోస్. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్, సెల్ఫ్లు, సజ్జా, డైనింగ్ హాలు. చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్ లైట్లు, ఇవన్నీ సెల్ఫ్లేనండి. వెంటిలేషన్ గురించి విండోస్. మాస్టర్ బెడ్రూమ్లో టీ పాయింట్ అండి. టీవీలో పెట్టుకోవచ్చు అక్కడ. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చాము. హాల్ నుంచి ముందుకెళ్తే విశాలమైన కార్ పార్కింగ్లోకి వచ్చాము. ఒకటి గమనించినట్టయితే ఇంటి ముంగట ఫ్లాటే ఉందండి. ఈ ఇంటికైతే రోడ్ సోల్ లేదు. చూడండి, ఇంటి ముంగట ఫ్లాటే ఉంది, ఇంటికి రోడ్ సోల్ లేదు. వాష్ ఏరియా, పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రాండ్ వేశారు. ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ ఇంట్లో వస్తుంది. 1వ ఫ్లోర్కి వచ్చామండి. 1వ ఫ్లోర్ బాల్కనీ, ఫ్లోర్,
ఫాల్ సీలింగ్ లైట్లు. ఇంటి ముంగట వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చుట్టూ చూసుకున్న అన్ని ఇండ్లే ఉన్నాయండి. చూడండి, చుట్టూ చూసుకున్న ఎన్ని ఇండ్లే ఉన్నాయి. ఇక్కడ చూసిన మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుందండి. వచ్చేసి సెట్ బ్యాక్, పైకి పోయే మెట్లు, హెడ్రూమ్ ఇచ్చారు వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా. వచ్చేసి 1వ ఫ్లోర్ మెయిన్ డోరు. ఒకటి గమనించినట్టయితే మెయిన్ రోడ్ చుట్టూతా గ్రానైట్ వేశారండి. మెయిన్ రోడ్ చుట్టూతా గ్రానైట్ వేశారు. లుక్ అయితే సూపర్ ఉందండి. మధ్యలో కలర్ లైట్లు పెట్టారు. చూడండి, లుక్ అయితే సూపర్ ఉంది. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ హాల్లో ఫాల్ సీలింగ్ లైట్లు, టీ పాయింట్, వెంటిలేషన్ గురించి విండోస్, ఫ్లోర్ వచ్చేసి టైల్స్. ఇంటి లోపల మొత్తం టైల్స్ యూజ్ చేశారు. ఆర్చ్. ఇలా ముందుకెళ్తే పూజ గది, కిచెన్, ఓపెన్ కిచెన్ ప్లాట్ఫారం వచ్చేసి గ్రానైట్, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్లో సజ్జా. ఇక్కడ లో రూఫ్. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్ లైట్లు. ఇలా ముందుకెళ్ళి ఇలా లెఫ్ట్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్. ఇలా ముందుకెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్ లైట్లు. ఇవన్నీ సెల్ఫ్లేనండి. ఏసీ పాయింట్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో టీవీ పెట్టుకోవచ్చండి. చాలా బాగుందండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. వచ్చేసి 135 గజాలు, G+1 హౌస్, నార్త్ ఫేసింగ్ హౌస్. బిల్డర్ కోట్ చేసే ప్రైస్ కేవలం 1,20,00,000 మాత్రమేనండి. 1,20,00,000 మాత్రమే. 1 CR 20 lakhs. 1 CR 20 lakhs మాత్రమేనండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. సిట్టింగ్లో మాట్లాడేటప్పుడు బిల్డర్ గారు రేటు తగ్గిస్తారు. 1,20,00,000 మాత్రమేనండి. 1 CR 20 lakhs. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బిల్డర్ గారు సిట్టింగ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు రేట్ తగ్గిస్తారు. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చెర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ECIL హైదరాబాద్. ECIL నుంచి రాంపల్లి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ దాకా వస్తుందండి. వరంగల్ హైవే నుంచి చూసుకున్న ఒక 4 నుంచి 5 కిలోమీటర్ వస్తుందండి. చెర్రపల్లి నుంచి చూసుకున్న 4 కిలోమీటర్ వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ లోపలనే వస్తుందండి. రాంపల్లి అనేది ఔటర్ రింగ్ రోడ్ లోపలనే వస్తుంది. ఈ బడ్జెట్ నచ్చి ఈ ఇల్లు నచ్చిన వాళ్ళు ఎంబడే కాల్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి
47324563. ఈ బడ్జెట్ మాకు ఎక్కువ అవుతుంది. ఇంత బడ్జెట్లో మేము కొనలేము. ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే గణేష్ ఎమ్మా అని రియల్టర్ అని సెర్చ్ చేస్తే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మా ఛానల్లో చిన్నిళ్ళు ఉన్నాయి, పెద్దిళ్ళు ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్నాయి, G+1లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, చిన్న ఫ్లాట్లు ఉన్నాయి, పెద్ద ఫ్లాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. సెర్చ్ చేస్తే అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ అండి.